దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ప్రభువుని మహిమపరుస్తున్నాను. ఆయన కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. గడిచిన మే నెలంతయు ప్రభు ఆయన కృపలో మనలను కాపాడి భద్రపరిచి పలు విధములైన మార్గముల గుండా మనలను నడిపించి ఎక్కడ కూడా మనము నశించిపోకుండానట్లుగా బలహీన సమయంలో బలమునిచ్చి, కృంగిన వేళలో ధైర్యమునిచ్చి, భయపడుతున్న పరిస్థితులన్నిటినీ ఆయన మార్చివేసి సురక్షితాన్ని క్షేమాన్ని కలుగు చేసి పడిన బాధ, వేదన, వ్యాధి, బలహీనత అంతయు ఆయన విడిపించి తొలగించి సురక్షితముగా మరొక నూతన నెలలోనికి మనలను దాటించిన యేసయ్యకు థ్యాంక్స్ చెబుదామా? ఆయన చెప్పిన మాట, దేవుడు ఏదైతే నీకు మాట ఇచ్చి ఉన్నాడో, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవుని సన్నిధిలో నీవెన్నో వాగ్దానాలు పొందుకొని ఉన్నావు కదా. నీవు ఏడుస్తున్నప్పుడు ఆయన నిన్ను ఆదరించిన మాటలు జ్ఞాపకం చేసుకో. నీవు కృంగిపోతున్నప్పుడు ఆయన నిన్ను ధైర్యపరిచిన సంగతులను జ్ఞాపకం చేసుకో. ఆయన నీతో ఏదైతే మాట ఇచ్చి ఉన్నాడో అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆయన నోటి మాట ఏది కూడా వ్యర్థంగా పోదు. అలాగే మన జీవితంలో ఆయన అనుగ్రహించిన వాగ్దానములైనను ఆదరణకరమైన వాక్కైనను నిరర్ధకము కాదనేది నిశ్చయముగా మనము విశ్వసించుదుముగాక. కొంచెం ఆలస్యమైన మనం అనుకున్న వాటికి భిన్నముగా జరుగుతున్నప్పటికీ భయపడనక్కర్లేదు. ఎందుకంటే మాట ఇచ్చింది గొప్ప శక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి, సకలము చేయగలిగిన దేవుడు, మాట తప్పని మహనీయుడు. కనుక మనము భయపడనక్కరలేదు. ఆయన నోట నుండి మనము మాట పొందుకోవటమే గొప్ప విషయము. ఒక్కసారి ఆయన నోట నుండి మనము ఒక వాగ్దానమును, ఒక మాటను మనము రిసీవ్ చేసుకోగలిగితే ఆ మాట ఎప్పటికీ నిరర్ధకము కాదు. దేవుని కృప మనకు తోడయుండి నడిపించునుగాక. ఈ జూన్ నెలంతయు ఆయన కృపా క్షేమములు మనతో ఉంచి నడిపించునుగాక. ప్రయత్నాలలోనూ మార్గాలలోనూ చేతి పనులలోనూ దేవుని సహాయము మెండుగా కలుగునుగాక. నీకు విరోధముగా లేచినది ఏది కూడా వర్తిల్లదు. నీకు ఆటంకముగా ఉన్నది ఏది కూడా నిన్ను ఆపలేదు. నిన్ను బాధించువారు నీకు దూరం అవుతారు. నిశ్చయముగా ఆయన మాట నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆయన మాట నిరర్ధకము కానేరదు. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని, మరొక నూతన మాసాన్ని మాకు అనుగ్రహించారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన మే నెలంతయు కూడా మీ కృపా రెక్కల నీడలో మమ్మల్ని కాపాడారయ్యా. ప్రతి పరిస్థితిలో కూడా చాలిన దేవునిగా మీరున్నారయ్యా. ఏ స్థితిలో కూడా మమ్మల్ని చేయి విడవలేదు నాయన. బలహీన సమయంలో అయ్యా మీరు మమ్మలను బలపరిచారయ్యా. ఆదరణ లేక కృంగిపోతున్న పరిస్థితుల్లో మా చేయి విడవలేదయ్యా. వెన్ను తట్టారు, ధైర్యమునిచ్చారు, కృప చూపారు, నేనున్నాను అని పలికారయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని ఆదరించండి. వారి జీవితాలలో మీ మాటలు నెరవేర్చబడునుగాక. ఏదైతే వాగ్దానము చేసి ఉన్నారో ప్రతి వాగ్దానము బిడ్డలు స్వీకరించి రిసీవ్ చేసుకొని ఆ వాగ్దాన ఫలమును అనుభవించుదురుగాక. తండ్రి, మీ స్తోత్రాలు. ఈ జూన్ మాసం అంతయు నీ పిల్లలమైన మమ్ములను మీ రెక్కల నీడలో భద్రపరచండి అయ్యా. నడువలసిన మార్గములను మీరు బోధించండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనన్నావయ్యా. నీ పిల్లలకు సరి అయిన చక్కని త్రోవను మీరు బోధించండి. మీ మాట వినే స్వభావమును ప్రతి ఒక్కరిలో కలుగు చేయండి అయ్యా. సొంత ప్రయత్నాల్లో వెళ్ళి నష్టపోవటానికి వీల్లేదయ్యా. మీరే సహాయము చేసి మేలుతో నింపి తృప్తిపరచమని, కుటుంబాలలో శాంతి, సమాధానం,
సమాధానము నెమ్మదిని మీరు అనుగ్రహించి వారి చేతి పనులను స్థిరపరిచి వ్యాపారములను దీవించి పంటలను పశువులను దీవించి నానా అన్ని విషయాలలో మీ సహాయమును అనుగ్రహించండి. స్కూల్స్ విషయంలో కాలేజెస్ విషయంలో నాయన బిడ్డలు సరి అయిన చక్కని ఆలోచనను తీసుకొని సరి అయిన నిర్ణయము తీసుకొని నడుచుకోవడానికి మేలైనది ఉత్తమమైనది ప్రయోజనమైనది క్షేమాధారమైనది నీ పిల్లలకు మీరు అనుగ్రహించి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు కనుక ధైర్యముగా మనము కొనసాగదుముగాక. వాగ్దానం రిసీవ్ చేసుకోండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అనేకులు ఆదరణ పొందినట్లు ధైర్యపరచబడినట్లుగా దేవుని కృప పొంది బలవంతులుగా మార్చబడినట్లుగా వాగ్దానముని ఇతరులకు షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండి ఆయన దీవెనలకు పాత్రులుగా మార్చబడుదురుగాక. ఆమేన్.